ఆ రాత్రి తన ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను చివరిసారి బైబిల్ తెరిచి చదవగా ఒక వాక్యం అతని జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత జరిగింది వింటే మీ కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. యోహాన్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. తండ్రి అప్పులు చేసి చనిపోయాడు. తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. ఒకరోజు ఇంటి యజమాని వచ్చి, రేపటిలోపు ఇల్లు ఖాళీ చేయండి, లేకపోతే మీ సామానాలు బయట పాడేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి యోహాను ఉద్యోగం కోసం పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా బాధపడుతూ, సరైన దేవా, ఉద్యోగం దొరికేది నేను కాదు. ఎంత ప్రార్థించినా నా జీవితంలో ఎందుకు వెలుగు రావడం లేదు అని ఏడుస్తూ, తల పట్టుకుంటూ దేవుడి వైపు చూస్తూ శోధిస్తూ ఉండేవాడు. అతని జీవితాన్ని ముగించాలనుకున్నాడు. కానీ టేబుల్పై ఉన్న పాత బైబిల్ కనిపించింది. ఇది చివరిసారి చదివి అని తెరిచి ఉంది. అతని కళ్ళ ముందు వచ్చిన వాక్యం, నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎప్పుడూ ఎడబాయను అని వాక్యం కనిపించింది యోహానికి. ఆ మాటలు అతని హృదయాన్ని కదిలించాయి. అతను మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ, ప్రభువా, ఇంకో అవకాశం ఇస్తే నా జీవితం అంతా నీకు అంకితం చేస్తాను అని ప్రార్థించాడు. మరుసటి ఉదయం తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి చూడగా కొన్ని సంవత్సరాల క్రితం తనకు సహాయం చేసిన ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. నిన్ను వెతుకుతున్నాను. నా కంపెనీకి నిజాయితీ గల వ్యక్తి కావాలి, వస్తావా అని అడిగాడు. యోహాను ఆశ్చర్యపోయాడు. అతను ఆ ఉద్యోగంలో చేరాడు. తను కష్టపడి పనిచేసే స్వభావంతో కొద్ది సంవత్సరాల్లోనే ఆ కంపెనీకి భాగస్వామి అయ్యాడు. తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చి పేద పిల్లల కోసం ఉచిత పాఠశాల నిర్మించాడు. అనాథ పిల్లలకు మంచి బట్టలు, మంచి భోజనం అందించేవాడు యోహాన్. అలాగే వృద్ధులకు వృద్ధాశ్రయం కల్పించి వాళ్ళకి మంచి బట్టలు, మంచి భోజనం, తగినంత నీరు, తనకి ఏ సౌకర్యం కావాలో అన్నీ కల్పించాడు యోహాను. ప్రతి ఆదివారం చర్చిలో నిలబడి ఇలా చెప్పేవాడు, ఆ రాత్రి నేను నా జీవితాన్ని ముగించి ఉంటే దేవుడు నా కోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాన్ని ఎప్పటికీ చూడలేకపోయేవాడిని అని చర్చిలో నిలబడి యోహాను అందరికీ చెప్పేవాడు. అయితే యోహాను, నువ్వు ఈ రోజు ఏడుస్తున్నావేమో, కానీ దేవుడు ఇంకా నీ కథ పూర్తి చేయలేదు. నీ కన్నీళ్లకు చివరి అధ్యాయం ఓటమి కాదు, దేవుని విజయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,